మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికి సంబంధించిన ఒత్తిడి, ఆలోచనలు, దూర ప్రయాణాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల వల్ల, స్థిరాస్తుల అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల కొరకు కొత్త వ్యక్తుల్ని సంప్రదించడం, అలాగే ఆకస్మికంగా ధన వ్యయం చేసే పరిస్థితులు లాంటివి కూడా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆర్థికపరమైన అంశాల్లోనూ, గృహానికి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా కొత్త వ్యక్తుల్ని కలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలలో స్నేహితుల యొక్క సహకారం చక్కగా ఉంటుంది. ఆశించిన విషయాలలో విజయ సాధనకు ఆత్మీయుల మీద ఆధారపడడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తుల సహకారంతో వారి యొక్క సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు ఎదిగే నేపథ్యంలో కొంత ఖర్చులకు కూడా అవకాశం కనబడుతుంది. ఆకస్మికమైన లాభాలు, ఆకస్మికమైన ఖర్చులు, విజయాల కొరకు అనుకోకుండా ధనాన్ని వ్యయం చేసే పరిస్థితులు రావడం, తద్వారా వచ్చిన ధనంతో మీరు చక్కగా అంటే ఖర్చు పెడుతున్నా మళ్ళీ రాబడి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మొత్తానికి గౌరవం, సహకారం మొదలైనవి పెంపొందించుకునే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ, గౌరవం పెంపొందించుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ ఆకస్మిక ధనం రాబడి కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో మళ్ళీ కొత్తగా ఇంకేదన్నా మీరు పెట్టుబడులు పెట్టడానికి మీ యొక్క పెద్దల్ని సంప్రదించటం, అలాగే మంచిగా మాట్లాడి అనుకున్న పనులు సాధించుకోవడానికి చక్కగా గౌరవంతో, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో పెట్టుబడుల్ని ఇంకా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే విషయంలో ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలే కనబడుతున్నాయి. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంది.